వాళ్ళు షిరిడీలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. మనం మన అన్వేషణని రాత్రి కూడా కొనసాగిద్దాం. ఏదో ఒకటి చేసి వాళ్ళని పట్టుకోవాలి. అంటే అంటే ఏముంది, మనల్ని ఇక్కడ దాచిపెట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళి సమాచారం ఇచ్చాడేమో. లేదు లేదు, సాయిబాబా అలాంటి పని చెయ్యరు. ఒకవేళ ఆయన మనల్ని ఇరికించాలంటే ఊబిలోంచి మన నవీన్ని ఎందుకు బయటకు తీసుకొస్తారు? మనం ఇక్కడికి రావడానికి ముందే మన కోసం భోజనం ఎందుకు వండి ఉంచుతారు? అంతెందుకు, మన ముందు ద్వారకామాయిలోనే ఉన్నాంగా. అప్పుడే అరిచి గోల చేసి జనాన్ని పోగు చేసి మనల్ని పట్టించి ఉండొచ్చుగా. ఏమండి, మీరు అకారణంగా సాయి మీద సందేహపడుతున్నారు. ఇది ఏమాత్రం సబబు కాదు. అకారణ సందేహమా? ఆయన ఒకటే పాడిందే పాడుతున్నట్టు నవీన్ని స్వయంగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోమ్మని. ఎందుకు? అక్కడికి ఆయనకి బాగా తెలుసు నవీన్ నిర్దోషి నిరపరాధి అని. సాయే కాదు, నేను కూడా స్వయంగా పోలీసులకి లొంగిపోవాలనుకున్నానుగా. ఎన్నిసార్లు చెప్పాను నేను. నువ్వు నోరు మూసుకో. నేను నీకు ఏమీ అవ్వనివ్వను బాబు. ఈ విషయంలో నువ్వు నాకు సహకరించినా సహకరించకపోయినా. ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారండి? నా ఉద్దేశం, మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిదని. లేవండి, తొందరగా లేవండి. పదండి పదండి పదండి. మీ ఇద్దరికి నా మీద ఒట్టు. ఎవరు మీరు? సాయి, ఇక్కడ మీరు ఈ సమయంలో? ఇతను మీకు తెలుసా? సార్, ఈయన సాయిబాబా, షిరిడీ సాయిబాబా, షిరిడీ పరిరక్షకుడు. మా అదృష్టం సాయి, మీ దర్శనమైంది. మీరు నవీన్ని వెతుకుతున్నారా? ఏంటి, అతను మీకు తెలుసా? నాతో రండి. అదిగో వాళ్ళు అక్కడున్నారు. ఈ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. రండి. చాలా రోజుల నుంచి మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఇక మేము ప్రశాంతంగా నిద్రపోతాము. అలాగే నువ్వు కూడా. అది కూడా జైల్లో. వద్దు సార్, వీడేం చేయలేదు. వీడు నిరపరాధి. నిరపరాధులు చట్టం నుంచి తప్పించుకుని పారిపోరు. అయినా ఒక నిరపరాధిని పట్టించడానికి సాయి మాకెందుకు సాయం చేస్తారు? ఆయన ఎందుకు చెప్తారు మాకు మీరు ఇక్కడ దొరుకుతారని? చూడండి, ఇతను తీసుకుపోదండి. వద్దు వద్దు వద్దు. వీడు నిర్దోషి. వీడు దొంగతనం చేయలేదు. పద. నా కొడుకు దొంగతనం చెయ్యడం. మేము వీడికి మంచి సంస్కారం నేర్పాం. పద. నా కొడుకుని తీసుకెళ్ళండి. నవీన్, ఏమండి? ఊరుకోండి. చూసావుగా నువ్వు సాయి మహాత్యం. నేను నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఎంత పెద్ద నమ్మక ద్రోహం చేశాడా సాయిబాబా మనకి. నవీన్ని ఊబిలో నుంచి ఎందుకే కాపాడి ఉంటాడు? ఎందుకంటే వాడిని పోలీసులకు అప్పగించి ఆయన ప్రశంసలు పొందడానికి. కానీ నేను చేతులు ముడుచుకొని కూర్చోను. సాయి చేసిన మోసానికి సాయికి బదులు చెప్పి తీరుతాను. ఎందుకు మీరు ఇలా చేశారు? మాకు ఇంత నమ్మక ద్రోహం ఎందుకు చేశారు? ఏమొచ్చింది మీకు? మీరు చాలా గొప్ప అంతర్యామి అని విన్నాను. అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుందిగా నా కొడుకు నిర్దోషని. ఒకవేళ తెలిసి ఉంటే మరి మీరు నవీన్ పట్ల ఎందుకు అలా చేశారు? మీ ఇద్దరికీ చాలా కష్టం కలిగించాను, నాకు తెలుసు. కానీ నాకిది కూడా తెలుసు, నవీన్కి న్యాయం జరుగుతుంది అని. అందుకే తను పట్టుపడడం చాలా ముఖ్యం. మాటలతో మభ్యపెట్టొద్దు. మీరు ఏదైతే చెప్తున్నారో రుజువు చేసి చూపించండి. నవీన్కి న్యాయం చేసి చూపించండి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నాకు మీ ఈ మాటల మీద లేశమంత నమ్మకం కూడా ఉండదు సాయి. ఇక ఈ రోజు నేను మీ ముందు శపథం చేస్తున్నాను. ఎప్పటి వరకైతే నా కొడుకు బయటపడతాడన్న నమ్మకం నాకు కనిపించదో, నేను ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టను ముట్టను ముట్టను. ఏమండి? అంతే, నేను శివశంకర్ గారి ఇంటి నుంచి ఆభరణాలన్నీ తీసుకుని పారిపోయాను. నేను నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఇక్కడ సంతకం పెట్టు.
రోజు నేను ఏది నింపుతానో అదే నింపాను. అయినా ఆ రాసిన మిగతాది కూడా పోవడం లేదుగా. ఇది నీ దగ్గరే ఉంది, మరి సంతకం ఎలా మాయమైపోతుంది? ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, మీరిక్కడ అంటే ఈ సంతకం మాయమవటం ఇదంతా మీ మహత్యమే కదా బాబా? అంటే ఒకవేళ దీని అర్థం ఇది కాదు కదా, నవీన్ నిరపరాధి అని. లాయర్ గారు, ఒకవేళ నవీన్ నిర్దోషి అయితే అప్పుడు సాయి ఇతన్ని పట్టుకోవడంలో మాకెందుకు సహాయం చేశారు? నేను సహాయం చేశాను, కానీ కేవలం నవీన్ని పట్టించడానికి కాదు. అదెందుకంటే పూర్తి నిజం బయటికి తేవటానికి. మొత్తం నిజమా? ఆ ఇప్పుడు అర్ధసత్యమే బయటకొచ్చింది. ఈ దొంగతనంతో ఇంకా కొంతమందికి సంబంధం ఉంది. వాళ్ల నుంచి కూడా వాంగ్మూలం రాబట్టాలిగా. వాళ్ల పేర్లు కూడా బయటకొచ్చి తీరాలి. అప్పుడేగా న్యాయం జరిగేది. ఇంకా ఎవరో ఉన్నారు సాయి? ఎవరు లేరు. నేనొక్కనే. దొంగతనంతో ఇంకెవరికి సంబంధం లేదు. దీంట్లో ఎవరి హస్తం లేదు. సాయిబాబా ఏదో అపోహ పడినట్టున్నారు. అందరికీ తప్పు నుంచి మంచి మార్గం చూపించే సాయిబాబా ఎప్పుడు తప్పు అయ్యే ప్రసక్తే లేదు. నేనేం చెప్పటానికొచ్చానంటే, చర్యలు మొదలు పెట్టడానికి ముందు 4 రోజులు గడువివ్వండి. నిజం మొత్తం బయటకొచ్చేస్తుంది. క్షమించండి సాయిబాబా, ఇతన్ని పట్టుకోవడానికి ఇప్పటికే మా మీద చాలా ఒత్తిడుంది. ఇప్పుడు వెంటనే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. నేను మీకు ఇంకా గడువు ఇవ్వలేను సాయి. నువ్వు చట్ట పరిరక్షకుడివి. నువ్వు న్యాయస్థానంలో ఏదైతే వాదన వినిపిస్తావో దాని ఆధారంగానే న్యాయం జరుగుతుంది. తొందరపాటుతో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు న్యాయం జరగదు. అది నీకు అంగీకారమేనా? సాయి చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. కేవలం 4 రోజులే కదా, మీరు ఒప్పుకోండి. సాయి ఎవరికీ కూడా హాని జరగనివ్వడు. నవీన్కి గాని, మీకు గాని, నాకు గాని. నేను మీ మాట అర్థం చేసుకుంటాను లాయర్ గారు, కానీ నా పై అధికారులు నా మాట వినరు. చట్టం చెప్తే వింటారుగా. నేను ఈ రోజే న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేస్తాను. మనకు ఒక కొత్త ఆధారాలు దొరికాయని, వాటి వల్ల ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని, వాటిని విచారణ జరపడం కోసం మనకి మరో 4 రోజులు గడువు కావాలని. 4 రోజులు అయిపోతుందిగా సాయి. 4 రోజులు ఎక్కువ అందరినీ ఇక్కడికి తీసుకురావటానికి. సాయి నా కొడుకు. తను ఎప్పుడు ఎవరి పట్ల అన్యాయం జరగనివ్వడు. ఒకవేళ వేరే సాధువు ఎవరైనా వచ్చి మీతో ఇలా చెప్పాడనుకోండి, సాయి నేరస్తుడని, ఆయన్ని జైలుకు పంపించమని, అప్పుడు మీరేం చేస్తారు? బాయ్జక్క, సాయిని నేను కూడా చాలా నమ్మటం మొదలు పెట్టాను. కానీ భక్తి కంటే మమత ఎక్కువ కదా. మీరే చెప్పండి. ఈరోజు మా అబ్బాయి నవీన్ అలా చూసి మేము నిశ్చింతగా ఎలా ఉండగలము? ఇక అన్నిటికంటే ముఖ్యం, మీరందరూ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ సంగతేంటి? ఎవరి కారణంగా ఈ రోజు నవీన్కి ఈ గతి పట్టిందో, ఏ మనిషి అయితే నా కొడుకు మీద అసత్యపు నేరం మోపి వాడిని జైలుకు పంపించాడో అతను పండగ చేసుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. శివశంకర్ ఇంట్లో అతని కూతురు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నా కొడుకు. ఏమండి, వాళ్ళు చాలా ధనవంతుడండి. చాలా పెద్ద పలుకుబడి ఉంది ఆయనకి. ఇక గొప్ప వాళ్ళ ముందైతే చట్టం కూడా తలదించుకుంటుంది. సత్యం ఎక్కడుంటుందో సాయి అక్కడుంటాడు. సాయి ఎక్కడుంటాడో న్యాయం అక్కడుంటుంది. ఒకవేళ మీ అబ్బాయి నిర్దోష అయితే గనక అప్పుడు అతనికి అన్యాయం జరగదు. నాకు అసలు అర్థం కావట్లేదు, మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసా, నిర్దోషి అయినప్పటికీ కూడా నవీన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాణ్ణి నిర్దోషిగా నిరూపించడానికి శివశంకర్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వచ్చి నవీన్ నిరపరాధని చెప్పాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? అలా జరుగుతుందా? చెప్పండి. ఆ షావుకారు ఇక్కడికి స్వయంగా వస్తాడా నా కొడుకుని రక్షించడానికి? అసలు రాడు. నేను కావాలంటే రాసిస్తాను. అసంభవం. ఎక్కడైతే సంభవం అనే ఆశ అడుగంటిపోతుందో అక్కడ్నుంచే సాయి మహత్యం అనే అధ్యాయం మొదలవుతుంది.
మీరిద్దరూ నమ్మకంతో ఉండండి. కూర్చోండి, కొంచెం తినండి. వద్దు, నేను శపథం చేశాను, అసలు నేనేమీ తినను. సాయి చెప్తున్నారుగా అంతా మంచి జరుగుతుందని, అయితే చేసి చూపించమనండి. అసలు ఇదంతా సాయి కారణంగానే చెడిపోయింది. ఒకవేళ మీరు అనుకుంటే మీ అబ్బాయికి నా సాయి మూలంగానే కష్టం కలిగింది అని, అప్పుడు నేను సాయితో మాట్లాడతాను. రండి బావగారు, రండి రండి అక్కయ్య గారు. నమస్కారం మావయ్య. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. నమస్కారం అత్తయ్య. చల్లగా ఉండు. బాబు, ఇక మా ఇద్దరిని అమ్మా నాన్న అన్నట్టు నేర్చుకో. అల్లుడు కూడా కొడుకుతో సమానం. చాలా సరిగ్గా చెప్పారు బావగారు మీరు. మా గురువు సాయిబాబా కూడా ఇదే బోధిస్తారు. వివాహం తర్వాత అమ్మాయి తన తల్లిదండ్రుల్ని ఇంటిని వదిలి వస్తుంది, కానీ వాళ్లతో సంబంధాన్ని తెంచుకోదు. ఎలాగైతే ఒక అమ్మాయి ధర్మం అవుతుందో తన అబ్బాయి కుటుంబాన్ని స్వీకరించడం, వాళ్ళని ఆదరంగా చూసుకోవటం, అలాగే ఒక అబ్బాయికి కూడా అవే ధర్మాలుంటాయి. చాలా ఉన్నతమైన ఆలోచనలు మీ గురువు గారివి. రండి రండి. వదినా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పను, ఆరోగ్యం కుదుటపడే సూచనలే కనిపించడం లేదు. 1 నెల అయిపోయింది. మెట్ల మీద నుండి పడిపోయాను. కాలుకి దెబ్బ తగిలింది. నేను మొక్కుకున్నాను, నాకు నయమైపోతే అప్పుడు నరేష్ రాజుల వివాహం షిర్డీలో జరిపిస్తానని. కాని ఇప్పుడు అది జరిగేటట్లేదు. సొంతంగా నడవటం అటుంచి ఇప్పుడు ఒకరిని ఆసరా చేసుకుని నడవడం కూడా కష్టమైపోతుంది. దానికి తోడు నొప్పి ఒకటి. అమ్మా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఒకవేళ సాయి తలుచుకుంటే పెళ్లికి ముందే నీకు నయమైపోతుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వివాహం షిరిడీలోనే జరుగుతుంది. చూస్తుండు నువ్వు. పెళ్లికి ఇంకా కొన్ని రోజులే మిగిలింది. నా కాలసలు కదలటం కూడా లేదు. మరి నాకు ఎలా నయమవుతుంది? అయినా ఏం పర్వాలేదు. సాయి నామాన్ని తలుచుకుని మనం వివాహం ఇక్కడే చేద్దాము. వివాహం మీరెక్కడనుకున్నారో అక్కడే జరిపిద్దామండి. కానీ మీ కోరుకుంటున్నాం వివాహం త్వరగా జరగాలని. అది మీ ఒక్కరికి మాత్రమే కాదు, మేము కూడా కోరుకుంటున్నాం. తొందరగా రజ్జు పాప మా ఇంటికి రావాలని. పంతులు గారు, పంచాంగం చూసి చెప్పండి, శుభముహూర్తం ఎప్పుడు వస్తుందో. ఆ అమ్మాయి జన్మజాతకం తీసుకురండి. మనం షిరిడీకి వెళ్ళలేకపోతే ఏమైంది? ఈ రోజు మంచి రోజు. ముందు ఇక్కడే ఒకసారి సాయి పూజ చేసుకుందాము. తర్వాత మనం సాయి ఎదురుగా తిథి పెట్టుకుందాం. చూస్తుండండి, చాలా మంచి తిథి వస్తుంది. నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు సంధ్య. సాయి, సాయి, మీరు మీ మహత్యం చూపించారు. అందరూ చెప్పుకునేది నిజమే. మీకు మీ భక్తుల కష్టాలు తెలియకుండా ఉండవు. సాయిబాబా నిజంగా చాలా దివ్యంగా కనిపిస్తున్నారు. మా సాయి సాక్షాత్తు భగవత్ స్వరూపం. నేను చెప్పానుగా సంధ్య, సాయి కృప ఉంటే ఒకవేళ వారు తలుచుకుంటే అంతా చక్కబడిపోతుందని. సాయి ఇంత గొప్ప మహత్యం చేశారు నా కోరిక నెరవేర్చడం కోసం. పెళ్లి షిరిడీలో జరుగుతుందని ఇది సాయి ఇచ్చిన సంకేతం. వారు మనల్ని షిరిడీ పిలుస్తున్నారు. అయ్యవారు, పెళ్లికి మంచి ముహూర్తం చూడండి. ఇదిగో ఇప్పుడే వెంటనే చూస్తాను. చాలా అద్భుతం. చూడండి, వధువు వరుడు ఇరువురి జన్మజాతకాల ప్రకారం చూస్తే వివాహ తేదీ మరో 4 రోజుల తర్వాత ఉంది, లేకపోతే ఇక మరో 6 నెలల తర్వాతే ఉంది. కానీ ముహూర్తం చాలా దివ్యమైనది. 6 నెలలంటే చాలా ఎక్కువైపోతుంది. కానీ 4 రోజుల్లో షిరిడీ వెళ్లడం, ఇంకా అక్కడ వివాహ ఏర్పాట్లు చేయడం, ఇది ఎలా సాధ్యం అవుతుంది?
మీరు అనండి చాలు. మిగతా చింతలు వదిలేయండి. మొత్తం అన్ని నేను చూసుకుంటాను. ఇకిప్పుడు సాయి పిలిచారు కాబట్టి షిరిడి వెళ్లి తీరాల్సిందే. కానీ సమయం చాలా తక్కువ ఉంది. చేయాల్సిన ఏర్పాట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం తొందరగా బయలుదేరాలి షిరిడీకి. సాయి, చంపకులాల దేవకి ఇద్దరు అపనమ్మకంతో ఉన్నారు. చాలా దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇద్దరు పదే పదే ఒకటే మాట, వాళ్ళ అబ్బాయి దొంగ కాదు అని. వాళ్ళ మాటల్ని బట్టి నిజమేమో అనిపిస్తుంది. మరప్పుడు ఇదంతా దేనికి? బైజామ్మా, నవీన్ దొంగ కాదా? చంపక్లాల్ నమ్మకం సరైనదేనా లేక కాదా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు స్వయంగా షిరిడి వస్తున్నాయి. ఏ వ్యక్తి అయితే నవీన్ మీద దొంగతనం నేరం మోపాడో ఆ వ్యక్తి షిరిడి వస్తున్నాడు. నిర్దోషి అయినప్పటికీ కూడా నవీన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాణ్ణి నిర్దోషిగా నిరూపించడానికి శివశంకర్ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వచ్చి నవీన్ నిరపరాధని చెప్పాల్సి ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? అలా జరుగుతుందా? చెప్పండి. ఆ షావుకారు ఇక్కడికి స్వయంగా వస్తాడా నా కొడుకుని రక్షించడానికి? నిజమా సాయి? బహుశా నేనే నీ గురించి నమ్మకం కలిగించలేకపోయానేమో. అందుకే క్షణకాలం నీ మీద భరోసా కోల్పోయాను. నేను మర్చిపోయాను. కష్టంలో ఉన్న వాళ్ళెవ్వరైనా నీ శరణు కోరి వస్తే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని కాపాడతావని. శ్రద్ధ, సబూరి, ఆ పైన అల్లా మాలిక్. అవునా బాయిజమ్మా? నీళ్ళివ్వు. అరే క్షమించండి అయ్యగారు, అనుకోకుండా పడిపోయింది. చూసుకుని నడవలేవా నువ్వు? నీళ్ళన్నీ పారపోసావు. ముందే నీళ్లు తక్కువగా ఉన్నాయి. దానికి తోడు సగానికి పైగా నీళ్లు వృధా చేసావు నువ్వు. నాన్న, నా కోసం కూడా కొంచెం నీళ్లు ఉంచండి. నేను ముఖం కడుక్కోవడానికి వెళ్ళాలి. మూర్ఖపు వెధవ. అరచేతులకు నూనె రాసుకుని బయలుదేరావా ఏంటి నువ్వు? పనికిమాలిన వెధవ. ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావడు వీడు. ఇక వదిలేయండి. మరి ఏంటి వదిలేసేది? గ్యాస్ ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నారు వీళ్ళు? మీకు నా పేరు ఎలా తెలుసు? ఇప్పుడు ముఖ్యం ఇది, నువ్వు ఎందుకు పారిపోతున్నావని. వివాహం చేసుకోవటానికి షిరిడి వచ్చావు, కానీ వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. మీరెవరు? అసలు నా గురించి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు? ఒక్క విషయం మాత్రం నాకు తెలియదు, నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్తావు అని. నా పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను. ఒకవేళ తప్పించుకోలేకపోతే ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే అప్పుడు చేస్తాను. ఇలా జీవించటం వల్ల ఏం లాభం? మా నాన్నకి నా మీద అస్సలు ప్రేమ లేదు. ఎప్పుడు ఆయన ఇష్ట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన నా పూర్తి జీవితాన్ని మార్చేయబోతున్నారు. నాకు ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేస్తున్నారంటే అతను నాకు తెలియని కూడా తెలీదు. మా నాన్నకి ఎలాంటి బాధ ఉండదు. నేను సంతోషంగా ఉన్నా లేకున్నా ఆయన దృష్టిలో ఈ పెళ్ళెలా అంటే ఒక పీడ విరగడైనట్టు. సరే, నేను నిన్ను ఆపను, కానీ ఇక్కడి నుంచి బయటికైతే వెళ్ళాలిగా. అడవిలో నువ్వు ఉండలేవు. పద, నేను నీకు దారి చూపిస్తాను. రజ్జు! 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 మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు నన్ను నాన్న దగ్గరికి తీసుకొచ్చారు. లేదు తల్లి, నీకిష్టం లేకుండా ఏమీ జరగదు. మీ నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళాలా లేక వద్దు, ఈ నిర్ణయం కూడా నీదే అవుతుంది. కొంతసేపు ఇక్కడే దాక్కుని ఉండు. కాసేపటి తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ముందుకు వెళ్దాం. రజ్జు! ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? వచ్చేస్తుందిలేండి, ఎటో దారి తప్పిపోయి ఉంటుంది.
నౌకర్లని పంపించాం కదా తన్ని వెతకడానికి. మీరు కంగారు పడకండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఒకవేళ తనకేమైనా అయితే నేను జీవించి ఉండగలనా? ఇప్పుడే తను అత్తారింటికి వెళ్ళిపోతుందని ఆలోచిస్తేనే మనసు భారం అయిపోతుంది. కానీ నేనేది చేసినా కూడా అదంతా తన మంచి కోసమే చేస్తున్నానుగా. కానీ తను నన్ను తన శత్రువుగా నిర్ణయం చేసుకుంది. తను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది కోరినా నేను కాదనలేదు. మరి నాది ఒక్క మాట కూడా ఒప్పుకోలేదు అతను. నేనొక తండ్రి అయినందుకు చాలా మంచి అబ్బాయి. కానీ రజ్జు తను అసలేమీ వినాలనుకోవటం లేదు. నన్ను తనొక శత్రువుగా అనుకుంటుంది. రజ్జు, ఓ రజ్జు, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఏమైపోయావు బంగారం? ఇది చూపించడానికి మీరు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదూ. ఇంకా సందేహం ఉందా? మీ నాన్న నిన్ను ప్రేమించట్లేదని? ఒకవేళ నన్ను ప్రేమిస్తే నా మాట ఎందుకు ఒప్పుకోవటం లేదు? నేను ఈ పెళ్లి చేసుకోను. ఒకవేళ ఇప్పుడు నేను నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళిపోయానంటే అప్పుడు ఆయన నాకు బలవంతంగా పెళ్లి చేస్తారు సాయి. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, షిరిడీలో 4 రోజులు ఆనందంగా ఉండు. తర్వాత ఏం జరిగినా నీ ఇష్టంతోనే జరుగుతుంది. ఒకసారి నా మీద కూడా నమ్మకం ఉంచి చూడు. సదా సుఖీ భవ. బాబా, మీరెవరో నాకు తెలియదు, ఎందుకో కానీ మీ మాటలు వినాలనిపిస్తుంది. ఒక అద్భుతమైన తేజస్సు ఉంది మీలో. అందుకే మీ మీద నమ్మకం ఉంచి నేను తిరిగి వెళ్తున్నాను. నాకు తోడుగా ఉండండి బాబా. రజ్జు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను అనుకున్నాను నువ్వు మీ నాన్న మీద నిష్ఠూరంతో నాన్నని వదిలేసి వెళ్ళిపోయావని. ఒక్క క్షణం పాటు నేను స్వార్థపరురాలినయ్యా నాన్న. భయము కంగారు నన్ను ఎంతగా చుట్టుముట్టాయంటే వెనక ముందు ఆలోచించకుండా నేను వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను. రజ్జు, ఉన్నట్టుండితే మార్పు ఎలా వచ్చింది తల్లి? ఇప్పుడు అర్థమవుతోంది. షిరిడి పొలిమేరలోకి రాగానే అంతా మంచి జరుగుతోంది. ఇప్పుడు త్వరగా పదండి. తొందరగా షిరిడి చేరుకుని సాయి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. పద పద తల్లి, పద. చేస్తున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? ఇలా ఎవరైనా చేస్తారా? ఏ నేరమైతే నువ్వు చేయలేదో దాన్ని నీ నెత్తి మీద వేసుకుని నీకు నువ్వు ఎందుకు కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు చెప్పు? మీకు అసలు నిజం తెలీదు నాన్న. మీకు నా మీద నమ్మకం ఎక్కువ. నన్ను మర్చిపోండి నాన్న. ఊరికి తిరిగి వెళ్ళిపోండి. నా గురించేం బాధపడొద్దు మీరు. లేదు బాబు, బాధపడకుండా ఎలా ఉంటాను? నీ తండ్రిని నేను. మన దారిన మనం వెళ్తున్నాం. సాయి మూలంగా ఇరుక్కున్నాం. ఏమంటున్నారు మీరు? ఏది నిజమో అదే అన్నాను. సాయి మమ్మల్ని మోసం చేశాడు. దీంట్లో మీ తప్పు లేదు. సాయి లీలల్ని ఈ రోజు వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కానీ గుర్తుంచుకోండి, ఒకవేళ ఆయన మిమ్మల్ని మోసం చేసేవాడైతే ఈ పాటికి మీ అబ్బాయి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండేవాడు. ముందేమో నా కొడుకుని పట్టించారు, తర్వాత 4 రోజులు గడువు అడుగుతున్నారు. అసలు ఇంతకీ మీరేం కోరుకుంటున్నారు సాయి? నేను కేవలం ఇదే కోరుకుంటున్నాను. నువ్వు భోజనం చేయి చంపక్లాల్. నేను చెప్పానుగా, ఎప్పటి వరకు నీకు ఆశాకిరణం కనిపించదో అంతవరకు నువ్వు భోజనం చేయనన్నావు. ఇప్పుడు ఆశాకిరణం కనిపిస్తుంది చంపక్లాల్. అక్కడ చూడు. సాయి, వీళ్ళు నవీన్ దొంగతనం సత్యం తెలుసుకోవటానికి
వీళ్ళనిక్కడికి పిలవటం అవసరం. నవీన్ నిరపరాధైతే అతనికి ఏమీ అవ్వదు. నేను నీకు మాటిస్తున్నాను చంపక్లాల్. సాయి, నాకైతే తెలియదు మీరేం చేస్తున్నారో, కానీ మీరు శివశంకర్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు ఒక నమ్మకం కుదిరింది, మీరు నా కొడుక్కి న్యాయం ఖచ్చితంగా జరిపిస్తారని. ఇప్పుడైనా భోంచేస్తావా? మాలిని, ఒక పని చేద్దాం. దీక్షిత్ నిలయానికి వెళ్దాం, అక్కడ గది తీసుకుందాం. ఆ తర్వాత వెళదాం సాయిబాబాను దర్శించుకోవడానికి. అలాగే. నేను దీక్షిత్ నిలయం చిరునామా కనుక్కొనొస్తాను. అరే మాథుర్ గారు, మీరు షిరిడీలో మీరు ఆ దొంగ నవీన్ని పట్టుకోవాల్సిందిగా. శివశంకర్ గారు, మీరిక్కడికెలా? మీకు తెలిసిపోయిందా? కానీ అదెలా? అలాగే ఇంత తొందరగా మీరు షిరిడి కూడా వచ్చేసారా? నాకేమీ అర్థం కావడం లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయినా ఏం తెలిసిపోయింది నాకు? నేనైతే ఇక్కడికి నా కూతురు వివాహం కోసం వచ్చాను. అయితే ఇది చాలా విచిత్రమైన యాదృచ్ఛికం. ఆ నవీన్ కూడా ఇక్కడే పట్టుబడ్డాడు. ఏంటి? ఏం చెప్తున్నారు మీరు? దీని గురించి నాకు అసలు ఏమీ సమాచారం లేదు. 4 రోజుల దాకా అతన్ని ఇక్కడే పక్క ఊరి పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతాము. ఇంకా కొంచెం పేపర్ వర్క్ మిగిలింది. అది పూర్తవగానే మేము కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాము. మాధుర్ గారు, ఆ కుర్రాడు షిరిడి ఎలా వచ్చాడు? ఇంకా మీరెలా పట్టుకున్నారు అతన్ని? అతను తన తల్లిదండ్రులతో పారిపోయి మా నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చి చేరాడు. అతన్ని పట్టుకోవడంలో సాయిబాబా మాకు సహాయం చేశారు. సాయిబాబానా? అవును. సరే శివశంకర్ గారు, ఇక నేను వెళ్తాను. మీ అమ్మాయి పెళ్లి కోసం మీకు చాలా చాలా అభినందనలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్తే. పదండి వెళ్దాం. మాలిని, ఈ సాయిబాబా వారి ద్వారకామాయి ఎక్కడుంది? ఇక్కడ నుంచి తినగా వెళ్లి కుడి పక్కకు తిరగండి, అక్కడ ఉంటుంది ద్వారకామాయి. అలాగే, ధన్యవాదాలు. మాలిని, నేను అనుకుంటున్నాను ముందు వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుందామని. ఎలాగూ మన వియ్యాల వారికి ఆయన గురువు కదా. మీ ఆలోచన చాలా బాగుందండి. వియ్యాల వారు కూడా సంతోషపడతారు. ఇప్పుడు మనం సాయికి గౌరవిస్తే. పదండి. సాయి నాకు ఎంతో పెద్ద సహాయం చేశారు. ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. సాయి, మేము సౌభాగ్యశాలులం. మీ ఆశీస్సులతో ఇక్కడ మా కుమార్తె వివాహం జరుగుతుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే, షిరిడీ పావన భూమిలో అడుగు పెట్టగానే నా కూతురు మొహంలోకి సంతోషం వచ్చింది. కాని ఇక్కడికి రాకముందు తను దుఃఖంతో ఎందుకుంది? దాని కారణం తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారా? సాయి, వివాహ ఘడియల్లో ప్రతి అమ్మాయి దిగులు పడుతుందిగా. ఇంకా ఇల్లు విడిచి వెళ్లే బాధా భయము ఉండనే ఉంటాయి. ఇంకా నేను మీకు మరొక విషయానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు నాకు పెద్ద సహాయం చేశారు, మీకు తెలియదు. నేనేదైతే చేశానో దీక్షిత్ నిలయంలో ఉండి ఏర్పాట్లు చేసుకోండి. ఒకవేళ ఈశ్వరుడు తలిస్తే మీ కుమార్తె వివాహం అట్టహాసంగా జరుగుతుంది. 3 రోజుల్లో మగపిల్లవారు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. పెళ్లికి చాలా చాలా ఏర్పాట్లు చేయాలి. ఏదైనా సహాయం అవసరమైతే సంకోచించకుండా అడగండి. అలాగే, చాలా చాలా ధన్యవాదాలు సాయి. పాపా, దీక్షిత్ నిలయం వెళ్తున్నప్పుడు దారిలో మారుతి మందిరం ఉంది. అక్కడ తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్ళు. ఒక పక్కన సాయి చెప్తున్నారు నా మంచులుద్దే జరుగుతుందని, ఇక మరో పక్క నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మరి సాయి ఎందుకు నాకు ఆశ పెట్టారు? వెళ్తాం సాయి. నా కరుణ, నా కటాక్షాలు సదా నా భక్తులకి తోడుంటాయి. కాని నువ్వు నీ పాత కర్మలకి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలిగా.
రాజు ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తారు. మనం ముందే అనుకున్నాంగా ఇంటి దగ్గర మాట్లాడుకోకూడదని. ఎవరైనా ఇప్పుడు చూశారంటే? కంగారు పడకు, ఇంట్లో ఎవ్వరూ లేరు. అయినా నేను నీకు ఇది ఇవ్వటానికే వచ్చాను. ఇది మన ప్రేమకి గుర్తు. దీని ఎప్పుడు నీ మెళ్ళోనే ఉంచుకో. అక్కడ తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్ళు. సాయి నన్ను ఇక్కడికి పంపించటం, ఇంకా నవీన్ గుర్తు నాకు ఇక్కడ దొరకటం, నేను సంతోషంగా ఉండాలని సాయి ఆశీస్సులు. అంటే దీని అర్థం అంతా నా మనసులో ఉన్నదే జరగాలని. ఇది సంకేతం ఇప్పటికీ ఇంకా ఆలస్యం అవ్వలేదని, ఇంకా నమ్మకం ఉందని. రజ్జు, రా తల్లి, దర్శనం చేసుకో. వస్తున్నా నాన్న. అసలు ఏముంది అందులో? ఏం దాస్తున్నావు? ఏం లేదు నాన్న. చేతులు చూపించు. గుప్పడి తెరువు. ఏమీ లేదుగా, మరెందుకు దాస్తున్నావు? నేను అదేగా చెప్పాను, ఏం లేదు నాన్న అని. అది నాకు చేతులు కొంచెం నొప్పిగా ఉన్నాయి, అందుకే నేను గుప్పడి బిగించి పెట్టాను. నీ చెయ్యి నొప్పిగా ఉందా? దీక్షిత్ నిలయానికి పద, నేను మందు రాస్తాను. రా. ఏమైపోయింది? రాముడు నీకు మేలు చేస్తాడు. పోలీసులు అతన్ని పక్క ఊరు స్టేషన్లో పెట్టారట. మంచికి అసలు రోజులే లేవు. మీరు అతనికి అంత మంచి ఉద్యోగం ఇచ్చారు, కానీ అతను మన ఇంట్లోనే దొంగతనం చేశాడు. ఇంకా తెలుసా నీకు? వాణ్ణి సాయిబాబాయే పట్టించారట. సాయిబాబానా? మెల్లిగా మాట్లాడు, రజ్జుకు తెలియకూడదు ఆ అబ్బాయి ఇక్కడే షిరిడీలో ఉన్నాడని. తనకిది కూడా తెలీదు. మనకి తన గురించి నవీన్ గురించి అంతా తెలుసని. నిజం చెప్పనా, తనని అలా ఉదాసీనంగా చూస్తుంటే మనసు చాలా బాధగా ఉంటుంది. వాడు సర్వనాశనమైపోవాలి. వాడికి నగలు కావాలంటే దోచుకెళ్లాల్సింది. మన అమ్మాయిని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడంతా మంచి జరుగుతుందిలే. మెల్లమెల్లగా రజ్జు కూడా మనం మర్చిపోతుంది. దొంగతనం నిజం తన ముందుకొస్తుందిగా. నాకు నమ్మకం ఉంది రజ్జు కూడా ఇప్పుడు మన అసహ్యించుకోవడం మొదలుపెట్టుంటుందని. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. నాకొక తమ్ముడున్నాడు. వాడు ఇటీవలే బొంబాయికి వెళ్లి చదువు పూర్తి చేశాడు. రేపు వాడికి ఉద్యోగం కోసం మొదటి ఇంటర్వ్యూ. నేను మిమ్మల్ని ఆశీస్సులు అడగడానికి వచ్చాను. దిగులు పడద్దు భగవాన్ దాస్. ఈశ్వరుడు తలుచుకుంటే తనకి ఉద్యోగం దొరుకుతుంది. నువ్వొక పని చేయి. రేపుదయం మారుతి మందిరంలో హారతిలో పాలు పంచుకో. సంకటమోచనుడు నీ తమ్ముడి కార్యాన్ని విజయవంతం చేస్తాడు. అలాగే, తప్పకుండా సాయి. సరే సాయి, నేను వెళ్తాను. రేపు తప్పకుండా వస్తాను. ఇది నా చేతిలో ఉండాలి. మీ దగ్గరికి ఎలా? నా దగ్గరకొచ్చింది. నేను భద్రంగా దాచాను. ఇప్పుడు నీకప్పగిస్తున్నాను. ఇక నువ్వు భద్రంగా చూసుకో. మీకంతా తెలుసు సాయి. మీకు తెలుసు కదూ
నవీన్ ఇక్కడే ఉన్నాడని షిరిడీలో ఎక్కడున్నాడు తను? నేను తనని కలవాలి. అతన్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు? అతను దొంగ కదా. లేదు, తను దొంగ కాదు, మోసగాడు కాదు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, అవునా సాయి? నాకు నీకు నిజం తెలియటం వల్ల ఏం లాభం? నిజం అందరి ముందుకి సకాలంలో రావాల్సిన అవసరం కూడా ఉంది. నమ్మకంగా సహనంగా ఉండు తల్లి. కానీ నేను ఇంకా సహనంగా ఉండలేను సాయి. ఒక్కసారి నన్ను తనకి కల్పించండి. ఎక్కడున్నాడు తను? స్వయంగా తనని నేను కలవటానికి వెళ్తాను. పోలీస్ స్టేషన్లో బంధించారు, దొంగతనం నేరంలో. లేదు, ఇది తప్పు. తనని కాపాడటానికి నేను సాక్ష్యం చెప్తాను. అయితే ఏమని చెప్తావు? తను నిర్దోషని నీ మనసు చెప్తుందనా? న్యాయస్థానం సాక్ష్యాల ఆధారంగా తీర్పు వెలువరిస్తుంది, భావనల ఆధారంతో కాదు. మరి నేను ఏం చేయను సాయి? దేవుడి మీద నమ్మకం ఉంచు తల్లి. రేపు ఉదయం మారుతి మందిరంలో హారతి వేళకి తప్పకుండా రా. సరే, కానీ నేను నవీన్ని ఇప్పుడే కలవాలనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది, మీరే నన్ను తన్నే కలపగలరు. రేపు ఉదయం మారుతి మందిరంలో హారతి వేళకి. ఆ పైన అల్లా. అభ్యర్థన ఈ రోజే కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. లాయర్ గారు చెప్పారు దానికోసం నవీన్ కూడా ఈ రోజే కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుందంట. నాకు కొంచెం పనుంది, నువ్వు ఇంకా తలపడే ఇద్దరు నవీన్ కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ సార్. తల్పడే, నవీన్ని తీసుకుని కొంచెం తొందరగా వెళ్దాం. దారిలో షిరిడీ వెళ్దాం. సాయి నన్ను ఈరోజు మారుతి మందిరంలో హారతిలో పాలు పంచుకోమని చెప్పారు. నా చిన్న తమ్ముడికి ఇంటర్వ్యూ ఉంది కదా, దానికోసం పూజ చేయాలి. అలాగే. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. హారతి మొదలు పెడదామా? కొంచెం సేపు ఆగుదాం మహల్సాపతి గారు. సరే, మీ ఇష్టం సాయి. తల్పడే, మారుతి మందిరం వచ్చింది. నేను హారతి తీసుకుని వస్తాను. కానీ భగవాన్ దాస్, నేను ఒక్కడనే దొంగని ఎలా అదుపు చేస్తాను? వీడెటైనా పారిపోతే? పారిపోయేదుంటే నేను నా నేరాన్ని ఎందుకు అంగీకరిస్తాను? నువ్వు చెప్పింది నిజమే, కానీ మళ్ళీ కూడా తప్పించుకొని పారిపోతే? భగవాన్ దాస్, ఒక పని చేద్దాం. వీడిని ఎడ్ల బండికి కట్టేద్దాం, ముందు జాగ్రత్త కోసం. అలాగే చేద్దాం. కనిపెట్టుకుని ఉండు తల్పడే, నేను తొందరగా వచ్చేస్తాను. మాలిని, ఏంటండి? నేను రజ్జును చూసొస్తాను. సరే. ఆగండి శివశంకర్ గారు, హారతి మొదలు పెడదామా మహల్సాపతి గారు? శివశంకర్ గారు మన అతిథి, అందుకే ఈరోజు హారతి ఆయన చేతులతోనే జరిపిద్దాం. సాయి, నేనా? ఎందుకు కాదు? నేనిప్పుడే రజ్జును తీసుకుని వస్తాను. తను వస్తుందిలే శివశంకర్ గారు. తనొస్తుంది, మనం హారతి ప్రారంభిద్దాం. పదండి. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. ఇక్కడి దాకా వచ్చావు, హారతిలో పాలు పంచుకోవా ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీకు తెలీదా నేను దొంగనని? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలీదు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు ప్రాణం పోయిన దొంగతనం చేయవు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు, ఎప్పుడు ప్రేమించలేదు కూడా. నిన్ను పెళ్లి చేసుకుని నీ ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకున్నాను, కానీ నీ బాబు నీ పెళ్లి వేరే వాళ్ళతో నిశ్చయం చేశాడు.
అందుకే అవకాశం చూసుకొని నీ నగలు తీసుకొని పారిపోయాను. నీకు అర్థం కావట్లేదా ఏంటి? నిజం చెప్పేవాడెప్పుడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్తాడు. ఇదే నిజం రాజు. నీకు పెళ్లి జరగబోతుంది. ఇదంతా మర్చిపో. పెళ్లి చేసుకొని నీ సంసారం చూసుకో. నా వెనకాల పడాల్సిన అవసరమేం లేదు. నేను నీతో అసలేం మాట్లాడను, వెళ్ళిపో. దొంగతనం చేశాను నేను. కొన్ని రోజుల్లో నాకు జైలు శిక్ష పడుతుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒకవేళ నువ్వు నిజంగా తప్పు చేస్తే సాయి ఇప్పుడు నాకు నిన్ను కలిసే అవకాశం కల్పించేవాడే కాదు. బహుశా సాయి నిన్ను నన్ను ఎందుకే కలుపుకుంటారు? ఇప్పుడైనా నువ్వు నిజాన్ని నమ్మగలుగుతావని. సాయికి కూడా తెలుసు నేను దొంగతనం చేశానని. ఎందుకంటే ఆయనే నన్ను పోలీసులకు పట్టించారు. ఇది నిజమై ఉండదు. ఒకవేళ నీకు నా మీద నమ్మకం లేకపోతే అయితే వెళ్ళు, సాయినే అడుగు. నేను దొంగతనం చేసి ఉండకపోతే మరి సాయి నన్ను ఎందుకు పట్టిస్తారు చెప్పు. వెళ్ళు రాజు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను పూర్తిగా మర్చిపో. సాయి, చెప్పండి బజరంగ బలికి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నవీన్ వదిలేసి పదక్కడికి. ఎక్కడికి వెళ్ళిపోయావు రజ్జు? పూలు తేవటానికి వెళ్ళాను నాన్న, కానీ ముళ్ళు గుచ్చుకుంది. బహుశా నా జీవితంలో నాకు ఇష్టమైన ఏ సంతోషమో నాకు రాసి పెట్టలేదేమో. ఏం పర్వాలేదు తల్లి, పూలు మళ్ళీ ఎప్పుడైనా పెడదాంలే. ఒక ముళ్ళు గుచ్చుకున్నంత మాత్రాన నువ్విలా చిన్నబుచ్చుకోవద్దమ్మా. నమస్తే షావుకార్ గారు. నువ్వొక్కడవే వచ్చావే రామకృష్ణ? మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? వంట వాళ్ళు ఇంకా పనులు చేసేవాళ్ళు? క్షమించండి షావుకార్ గారు, కానీ ఎవరూ రాలేదు. ఎవరు రాలేదా అంటే ఏంటి? మీరు హఠాత్తుగా వివాహ స్థలం కొల్హాపూర్కి బదులుగా ఈ కుగ్రామంలో పెట్టారు. చాలా మంది పనివాళ్లు ఇంత దూరం ఇక్కడికి వచ్చి పనిచేయడానికి నిరాకరించారు. ఎందుకు? డబ్బులిస్తున్నానుగా నేను. షావుకర్ గారు, సమస్య డబ్బుల గురించి కాదు. కొల్హాపూర్లో చాలా ఎక్కువ పెళ్లిళ్లున్నాయి. పనివాళ్లు చాలా పెళ్లిళ్ళకి పని ఒప్పుకున్నారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్లడానికే 2 రోజులు గడిచిపోతాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పెళ్లి కోసం మిగతా పెళ్లిళ్ళని ఎలా వదులుకుంటామని. కానీ నేను మగ పెళ్లి వారికి మాట ఇచ్చున్నాను, షిరిడీలో పెళ్లి జరిపిస్తానని. అది కొల్హాపూర్ సాంప్రదాయం ప్రకారమే వాళ్ళకి పెళ్లి జరుగుతుందని కూడా చెప్పాను నేను. 2 రోజుల్లో మగ పెళ్లి వారు వచ్చేస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను? వేరే పని వాళ్ళని వెతుకో, పని జరిగి తీరాలి. షావుకర్ గారు, ఇంత తక్కువ సమయంలో సాధ్యపడదు. లేకపోతే నేను ఎప్పుడైనా మీ మాట కాదంటానా? ఒకవేళ పనివాళ్లు దొరికినా కూడా అప్పుడు వాళ్ళు ఇక్కడ రావడానికి, ఇంకా అక్కడి నుంచి సామాన్లు సమీకరించి తేవడానికే 2 రోజులు గడిచిపోతాయి. ఇంత తక్కువ సమయంలో అన్ని ఎక్కువ ఏర్పాట్లు ఎలా అవుతాయి? నా మాట విని మీరు ఇక్కడ షిరిడి నుంచే పనివాళ్ళని ఇంకా వంటవాళ్ళని వెతుక్కోండి. కానీ నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. అయినా ఇక్కడ వంటవాళ్ళు పనివాళ్ళు కొల్హాపూర్ ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి ఏర్పాట్లు చేయగలుగుతారా? ఎలా అవుతాయి ఏర్పాట్లు? నా పరువు మొత్తం పోతుంది. ఏం ఆలోచిస్తున్నారు సాయి? షిరిడీకి కొందరు నాకు అతిథులుగా వచ్చారు. మరి నేను వాళ్ళకి అవమానం ఎలా జరగనిస్తాను? ఏర్పాట్లు చేసి తీరాల్సిందే. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. మణిరామ్, పండ్లు తీసుకెళ్తున్నావా?
నాకివ్వవా? తప్పకుండా సాయి. ఇదిగోండి. కేవలం రెండేనా? లేదు సాయి, ఇంకా తీసుకోండి. అయ్యో ఇంతేనా? మీ గురించి ఏమేం విన్నానో అవన్నీ ఒక్కొక్కటిగా అసత్యాలని రుజువుతున్నాయి. ఆ మంచి మనిషి దగ్గర పళ్ళని తీసుకున్నారు మీరు, నవీన్ని పట్టించారు, ఇంకా ఇక్కడ నాకు కపట వాగ్దానాలు చేస్తున్నారు.